నమస్తే అండి. మీరు చేస్తున్నారు కదా మేడం, దానిపైన ఏంటి? అదే ఇది జనరల్‌గా కంప్లెయింట్స్ వస్తున్నాయండి. ఒక కంది రైతుల నుంచి కంప్లెయింట్స్ వస్తున్నాయి. అంటే పెస్టిసైడ్స్ మంచి క్వాలిటీవి ఇవ్వట్లేదు, సీడ్స్ క్వాలిటీ ఇవ్వట్లేదు, ప్లస్ ఎక్స్‌పైరీవి అమ్ముతున్నారు అని కంప్లెయింట్ వచ్చింది మాకు. మేమొచ్చి అన్ని యాంగిల్స్‌లో జీఎస్టీ యాంగిల్‌లో, అగ్రికల్చరల్ యాంగిల్‌లో అన్ని వాటిలో చూసాము. బీటీ కాటన్ సీడ్స్ శాంపిల్ కూడా తీయిచ్చి ఇప్పుడు సీడ్స్ అవైలబిలిటీ కందులు లేవండి. బీటీ కాటన్ సీడ్స్ అది ల్యాబ్‌కి టెస్ట్ కోసం పంపాము. ఎక్స్‌పైరీ ప్రొడక్ట్స్‌ని అది డెస్ట్రాయ్ చేయడానికి నెసెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పాము. జీఎస్టీ కూడా ఫస్ట్ నిన్న వాళ్ళ డిస్‌ప్లేలో ఇలా బిజినెస్ గోడౌన్స్ ఏం లేవు అన్నది వాళ్ళ డిస్‌ప్లేలో ఉన్నింది. ఇవాళ వాళ్ళది మళ్ళీ ఇదెప్పుడు 22/9 ఇది తీసుకున్నారండి. ఇవాళ మళ్ళీ మేము తెప్పించుకున్నాం. అంటే ఫ్రెష్‌గా ఉందా లేదా అని. ఇవాళ 4 గోడౌన్స్ ఇంక్లూడ్ అయినట్టు ఉంది. ఇది కూడా ఎప్పుడు చేశారు అని మేము బ్యాక్ ఎండ్ డేటా తీసుకొని, ఇది ఇప్పుడు కన్నా మేము వచ్చిన తర్వాత ఇంక్లూడ్ చేసుంటే జనరల్ పెనాల్టీస్ అవి వేసి చేస్తాం. అంటే ప్రిలిమినరీ అలాంటివి అది సార్ అవి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ బయోలు కానీ నిషేధిత మందులు ఏమన్నా లభించినాయా లేదా? ఏం లభించలేదండి. ఒకవేళ లేకపోయినా వాళ్ళ ఎలక్ట్రిసిటీ రిసిట్ వస్తుంది కదా, దాంతో టాలీ చేస్తాం. ఇదిగోండి, ఇదిగో యాక్షన్ టేకెన్ రిపోర్ట్కి పంపిస్తాం. అంటే స్టాక్ నిన్నటికి 5 గోడౌన్స్ కదండి, పూర్తిగా రాయలేదు. అంటే లిఫ్ట్ చేస్తారనే ఉద్దేశంతో లాక్ చేస్తున్నాము. ఈరోజు అన్ని ఓపెన్ చేసి చూసాము. మేడం, ఈ షాప్ కాకుండా మిగతా షాపులలో ఏమన్నా దాడులు చేసే అవకాశం ఉందా, లేదంటే కంప్లైంట్ వస్తేనే దాడులు చేస్తారా, లేకపోతే చేయాలా? చెక్ చేసుకుంటాం, ర్యాండమ్ గా చెక్ చేస్తా ఉంటామండి. ఏదైనా మేజర్ షాపులన్నీ మూసారని సమాచారం. ఓకే, అంటే తర్వాత ఇంకొక రైడ్ లో అయినా ఇంకొక షాప్ కి వెళ్తాం కదండి. జనరల్ గా 20 days పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కడప మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా పులివెందుల గురుబాలాజీ రైతు డిపో నందు తనిఖీలు నిర్వహించగా వ్యవసాయ శాఖకు సంబంధించి పురుగు మందులు మరియు విత్తనాలకు సంబంధించి 10,19,150 మరియు రూపాయలు, అదేవిధంగా విత్తనాలకు సంబంధించి 6,96,200 రూపాయల విలువ గల విత్తనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం అనేది. ఈ రికార్డ్స్ అప్డేట్ చేసిన వెంటనే ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలకు తీసుకుంటాము. విత్తనాలు 6,96,200 అన్ని, అంటే బీటీ కాటన్, మెయిజ్, ఇంకోటి పురుగు మందులు, అన్ని రకాల పురుగు మందులు దగ్గర 70 రకాలు ఉన్నాయి. అవి స్టాక్ లిస్ట్ అప్డేట్ కానందువల్ల 10,19,150 రూపాయలు విలువ చేసే పురుగు మందులను అమ్మకాలకు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.